గౌరవనీయులైన పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మన పార్టీ పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు నరసింహాచారి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ రాజయ్య గారు, అట్లాగే వేదికపైన ఉన్న మా గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు, మాజీ చీఫ్ విప్ వెంకటరమణారెడ్డి గారు, మా పార్టీ మాజీ లోక్సభ ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు గారు, పెద్దలు రవీంద్రరావు గారు, ధర్మారెడ్డి గారు, వెంకట వీరయ్య గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ అదేవిధంగా సమావేశాల్లో సమావేశాన్ని చూస్తున్న మిత్రులకు కూడా నమస్కారం. ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు, ఎందుకంటే లక్షలాది మంది రైతులకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి సాధికారంగా లెక్కలతో సహా మాట్లాడాలి. అందులో లెక్కలు మా లెక్కలో ఇంకో లెక్కలో కాదు, ఇంజనీర్ల లెక్కలు, సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు కూడా తీసుకొని రావాలి అని చెప్పి కొంత క్షుణ్ణంగా అధ్యయనం చేసే ఈ సమావేశానికి వచ్చినాం. ఇవాళ నేను మాట్లాడుతున్న సబ్జెక్టు రాజకీయపరమైన సబ్జెక్టు కాదు, ప్యూర్లీ రైతులు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన సబ్జెక్టు. వాస్తవం ఏంటి అంటే, ఈరోజు గోదావరి బేసిన్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 57 మీడియం మరియు మేజర్ రిజర్వాయర్లు ఉన్నాయి. వాటి యొక్క కంబైన్డ్ కెపాసిటీ మొత్తం తీసుకుంటే, మీరు ఎస్ఆర్ఎస్పి నుంచి మొదలు పెడితే కింది దాకా మొత్తం తీసుకుంటే 418 టీఎంసీల కంబైన్డ్ స్టోరేజ్ కెపాసిటీ మొత్తం. కానీ ఈరోజు ఈ నిమిషానికి జూలై 11, నేను ఎందుకంటే లెక్కలు కూడా తీసుకున్నాను, జూలై 11 ఉదయం 11 గంటల లెక్క ప్రకారం తీసుకుంటే ఈరోజు ప్రస్తుతం ఈ 418 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉండే వివిధ రిజర్వాయర్లు చూసుకుంటే ప్రస్తుతం ఉన్న నీళ్లు కేవలం 94 టీఎంసీలు మాత్రమే, అంటే 23% మాత్రమే ఇవాళ నిండి ఉన్నాయి. అట్లాగే రాష్ట్రంలోని చెరువులు మొత్తం కలిపితే ఈ గోదావరి బేసిన్లో ఒక 253 టీఎంసీల కంబైన్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అందులో దాదాపు 50% పైగా అక్కడ కూడా ఖాళీ ఉంది. రిజర్వాయర్ల వారీగా లెక్క కూడా నాగరుంది. అంటే శ్రీరామ్ సాగర్లు ఎంత ఉన్నది, మొత్తం కెపాసిటీ ఎంత, అందులో ఇప్పుడున్న నీళ్ళు ఎంత, ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, ఈరోజు ఉదయం 11 గంటల లెక్క ఇది లేటెస్ట్ లెక్క. సో 77% ఇంకా ఖాళీ ఉన్నది. 77% ఇంకా మరి గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వాస్తవానికి ఏది ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వాస్తవం ఏంటి అంటే, ఇది నేను చెప్పడమో ఇంకొకరు చెప్పడమో కాదు, గౌరవనీయులు తెలంగాణ కోసం, తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంలో మరి దశాబ్దాలుగా పనిచేసిన తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు డీటెయిల్డ్గా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాశారు. ఎట్లా ఈ సమస్యను ఎట్లా అధిగమించవచ్చు, రాష్ట్రంలో ఉండే రైతులకు ఎట్లా మేలు చేయవచ్చు అంటూ తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం పెద్దలు, దీని అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ వెంకటేశం గారు, అట్లాగే మదన్ మోహన్ గారు, వారంతా కూడా చాలా వివరంగా రాష్ట్రంలో వర్షాలు ఏంటి, జలాశయాల పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఎట్లా ఇప్పుడున్న ఈ పరిస్థితిని ఎట్లా అధిగమించవచ్చు అంటూ పాపం వాళ్ళు చాలా ఫికర్తోని, చాలా బాధతోని, చాలా ఆర్తితోని వాళ్ళు డీటెయిల్డ్గా లెటర్ రాశారు. రాసి అందులో స్పష్టంగా 2 విషయాలు చెప్పారు. నేను మిగతా అన్ని విషయాల లోపలికి నేను పోను, కేవలం వారు చెప్పిన ఒక 2 ముఖ్యమైన విషయాలు మాత్రం నేను చెప్తాను. అందులో నెంబర్ 1 విషయం వారు చెప్పింది ఏంటి అంటే, మేడిగడ్డ బ్యారేజ్కి అట్లాగే కన్నెపల్లి పంప్ హౌస్కి మధ్యన దాదాపు 14 కిలోమీటర్ల పైచిలకు గ్యాప్ ఉన్నది. గోదావరి నది మీద మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కడుందో అట్లాగే మీరు కన్నెపల్లి పంప్ హౌస్ తీసుకుంటే 14.5-15 కిలోమీటర్ల పైన గ్యాప్ ఉన్నది. ఇక్కడ స్పష్టంగా నేను చెప్పేది, ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్తున్నది, నా మాట కాదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. మేడిగడ్డ బ్యారేజీలు మేడిగడ్డ బ్యారేజీలు మూయకుండానే యథాతథ స్థితిని కొనసాగిస్తూనే కన్నెపల్లి దగ్గర నదీ ప్రవాహం 93.5 మీటర్లు నమోదైతే మరి వెంటనే కన్నెపల్లి పంప్ హౌజు మోటార్లు ఆన్ చేయవచ్చు. ఇది నేను చెప్తలేను, తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు డీటెయిల్డ్గా అధ్యయనం చేసి వారు చెప్తున్న మాట. ఈరోజు ఈ నిమిషానికి నేను మళ్ళీ తెలుసుకునే చెప్తున్నా, 11 గంటలకు ఇవాళ అక్కడ ప్రవాహం ఎంత ఉంది కన్నెపల్లి దగ్గర అంటే 93.5 మీటర్లకే మీరు అక్కడ పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ ఈ నిమిషానికి అక్కడ 96.79 మీటర్ల మీదికెళ్ళి గోదావరి నది
ప్రవహిస్తూ ఉన్నది. అంటే మేడిగడ్డతో సంబంధం లేకుండానే, మేడిగడ్డ బ్యారాజ్ను ఆ గేట్లను ముట్టకుండానే, దించకుండానే, కనీసం వాటి విషయంలో ఏమి చేయకుండా యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతూనే మీరు బ్రహ్మాండంగా నీటిని పంపింగ్ చేయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇవాళ కన్నెపల్లి దగ్గర ఏదైతే ఇవాళ నదీ ప్రవాహం ఉన్నదో, మేము సిడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా నేను చెప్తా ఉన్నాం, ఈ ప్రవాహం ఇప్పుడు జూలైలో ఉన్నాం, మనం జూలై 11 ఈరోజు. ఈ రోజు నుంచి అక్టోబర్ వరకు, ఎందుకంటే గత 50-60 సంవత్సరాల డేటా అధ్యయనం చేసిన తర్వాత సిడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఈ కన్నెపల్లి దగ్గర అక్టోబర్ వరకు ఇదే తీరుగా ప్రవాహం కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ అంటే 100 రోజులు. ఈ 100 రోజులు అంచనా వేస్తే రోజుకు 2 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఆ రోజు నిర్మాణం చేసినాం. అంటే రోజుకు 2 టీఎంసీలు 100 రోజులు అంటే 200 టీఎంసీలు. 200 టీఎంసీలు కనుక మనం చూసినట్టయితే టోటల్ స్టోరేజ్ కెపాసిటీ ఆన్ గోదావరి మొత్తం చూస్తే మీరు 418 టీఎంసీ, ఇప్పుడున్న దానిలో 94 టీఎంసీలు. అంటే ఇంకొక 100 రోజులు లిఫ్టింగ్ చేస్తే 200 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. దాంతో ఏమవుతుంది? మిడ్ మానేర్ నిండుతుంది, లోవర్ మానేర్ నిండుతుంది, ఎస్ఆర్ఎస్పి నిండుతుంది, మల్లన్న సాగర్ నిండుతుంది, కొండపోచమ్మ సాగర్ నిండుతుంది, అనంతగిరి రిజర్వాయర్ అది నిండుతుంది, మలక్పేట్ రిజర్వాయర్ నిండుతుంది, బస్వాపూర్ రిజర్వాయర్ కూడా నిండుతుంది. మొత్తం ఈ గోదావరి బేసిన్ అంతా సస్యశ్యామలం చేసే అవకాశం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటూ నేను, మా మధుసూనాచారి గారో, మా ప్రశాంత్ రెడ్డి గారో, మా రాజయ్య గారో, మా రమణారెడ్డి గారో చెప్పట్లేదు, చెబుతున్నది తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం. దశాబ్దాలు తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళు, దశాబ్దాలు ఈ ఇరిగేషన్ రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తున్న మాట స్పష్టంగా మీరు నీళ్లు లిఫ్ట్ చేయవచ్చు మేడిగడ్డ ముట్టకుండానని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి గారికి కొన్ని బేసిజాలు అడ్డం వస్తూ ఉన్నాయి. వారికి నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను. వారు నిన్న బోడిగుండుకి శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు, అదేమంటారు మన బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టు, పీర్ల పండుగకు శంకరాచార్యులకు ముడిపెట్టినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. వాస్తవం ఏంటి అంటే మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేదు, నెంబర్ 1. నెంబర్ 2, మరి కన్నెపల్లిలో పంప్ హౌస్లో మోటార్లు చాలు చేస్తే నీళ్ళు ఎక్కడ పోతాయి? ఎక్కడ పోతాయి అంటే అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి నుంచి పైకి మిడిమానేరు పోతాయి. మరి అన్నారం సుందిల విషయంలో ఏదో ఉన్నది అని మాట్లాడినారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు నేను చెప్పేది ఒకటే, మీ ఇంజనీర్లు చెప్తున్నారు మాకు, ఎవరో కాదు, అన్నారంలో సుందిలలో మీరు గ్రౌటింగ్ పని అయిపోయింది, అక్కడ గ్రౌటింగ్ ఏదైతే చేయాల్సి ఉండే పని అయిపోయింది, అక్కడ నీళ్లు పరిమిత సంఖ్యలో, ఇది నేను చెప్పట్లే, మళ్ళీ ఇది కూడా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు వారు? ఏమన్నారంటే నేను చదివి వినిపిస్తాను. మినిమం డ్రాడౌన్ లెవెల్ 93.5 మీటర్స్ దగ్గర మరి ఇక్కడ లిఫ్ట్ చేసి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి 3 టీఎంసీ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. పైకి సాఫీగా వెళ్ళడానికి అన్నారం సుందిల జలాశయాల వద్ద మరి ఎండిడిఎల్ మెయింటైన్ చేయాలి. అన్నారం దగ్గర 116.5 మీటర్లు మెయింటైన్ చేయాలి, సుందిల దగ్గర 126.5 మీటర్లు మెయింటైన్ చేయాలి. ఈ స్థాయిలో బ్యారేజీలు సురక్షిత పరిధిలో ఉంటాయి. నేను చెప్పడం లేదు, ఇంజనీర్లు చెప్తున్నారు. అట్లాగే వాళ్ళు ఇంకో మాట అన్నారు, 3 పంపింగ్ స్టేషన్లు ఒకటేసారి కన్నెపల్లి కానీ పైన ఉన్న 2 పంపింగ్ స్టేషన్లు కానీ సమన్వయంతో పనిచేస్తే, లక్ష్మీ, సరస్వతి, పార్వతి 3 పంపింగ్ బరాజులు, పంపింగ్ హౌజులు పనిచేస్తే అన్నారం జలాశయంలో సుమారు 5.1 టీఎంసీ, సుందిళ్లలో సుమారు 3.78 టీఎంసీ, మొత్తం కలిపి 8.8 టీఎంసీల వరకు వెంటనే నిల్వ ఉంచవచ్చు. ఆ పైకి మరి వెంటనే వాటిని లిఫ్ట్ చేసినట్టయితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లి దాకా నీళ్లు పోతాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంక ఎల్లంపల్లి నుంచి పైకి మొత్తం సిస్టమ్ నింపుకోవచ్చు. రాబోయే 100 రోజుల్లో 200 టీఎంసీలు నింపొచ్చు. ఇది నా లెక్క కాదు, మా పార్టీ లెక్క కాదు, మా నాయకత్వం లెక్క కాదు, అధికారుల లెక్క, ఇంజనీర్ల లెక్క. ముఖ్యమంత్రి గారికి ఇవి ఒప్పుకోవడానికి బేసిస్ అడ్డం వస్తున్నది. మేడిగడ్డ మూసేయాలని మేము అన్నామని, ఆయనకి మేము ఆడ పోతే కోపం వచ్చింది, మేము కన్నెపల్లికి పోగానే కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే బండారం బయటపడ్డది, ఆడ వరద నీరు పోతున్నది, నీళ్ళు పోతూనే ఉన్నాయి, గోదావరి నీళ్ళు. ఎల్నీనో అని చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ నీళ్లు కిందికి పోతున్నాయా, సముద్రంలో కుత్తగా పోతున్నాయి, పంపులు చాలు చేయంటే పంపులు చాలు చేసి బంద్ పెట్టిండు, ఆంబోతు లెక్క రంకెలు వేస్తూ ఉన్నాడు. నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన మాటలు, బుర్ర తక్కువలని, లుచ్చా రాజకీయాలని. నేను ముఖ్యమంత్రి గారినే ఉటంకిస్తూ ఉన్నాను, నేనేం కొత్తగా ఆయన తిట్టట్లేదు. అచ్చోసిన ఆంబోతులాగా ఇవాళ నోటికొచ్చినట్టు రంకెలేస్తూ ఉన్నాడు. ఇక ఆయన
మాట్లాడిన మాటల్లో పిచ్చివాగుడు తప్ప శరామామూలుగా తిట్లు ఒట్లు తప్ప కొత్తది ఏమీ లేదు. ఇవాళ బండారం అయితే బయటపడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఏంటిది? ఇది కాలం తెచ్చిన కరువు కాదు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఏ పాయింట్లు అయితే నీళ్లు ఉన్నాయో ఆ పాయింట్కి తీసుకుపోయి మరీ చూపెట్టినాం. ఈ రాష్ట్ర రైతులు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని అడ్డుకున్నా, అరెస్టు చేసినా అక్కడ దాకా పోయినాం. 7 గంటలు ప్రయాణం చేసి పోయినాం. పోయి చూపెట్టినాం. ఇగో నీళ్లు 1,00,000 క్యూసెక్కులు నీళ్లు కిందికి పోతున్నాయని చూపెట్టినాం. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. 9 టీఎంసీలు రోజుకి 9 టీఎంసీలు కిందికి వృధాగా పోతూ ఉన్నాయి. 9 టీఎంసీలలో కేవలం నువ్వు లిఫ్ట్ చేయాల్సింది 2 టీఎంసీలే. ఆ 2 టీఎంసీలు వచ్చే 100 రోజులు నువ్వు లిఫ్ట్ చేస్తే అన్ని రిజర్వాయర్లు ఎస్ఆర్ఎస్పితో సహా, మిడ్ మానేరుతో సహా, లోవర్ మానేరుతో సహా మొత్తం గోదావరి సిస్టంలో ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మలక్పేట, బస్వాపూర్ అన్ని నింపొచ్చు. సుభిక్షంగా గోదావరి మీద ఆధారపడ్డ 6-7 జిల్లాల ఉమ్మడి జిల్లాల రైతాంగం వ్యవసాయం చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా పంటలు పండించుకోవచ్చు. కరువుతో నిమిత్తం లేకుండా ఇది చేయవచ్చు. కానీ మీరు ఎట్లా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అంటే మేడిగడ్డ కొట్టుకపోతుంది అంటాడు. ఏది గేట్లు దించితే మేము అనలేదు, అసలు గేట్లు దించాల్సిన అవసరమే లేదు. కానీ గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకపోతుంది, భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా, అవగాహన పెంచుకోండి. 2022 జూలై 15 అంటే దాదాపు ఇదే సమయం 4 ఏళ్ల కిందట భయంకరమైన వరద వచ్చింది గోదావరిలో. భయంకరమైన వరద, 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద, దాదాపు 28.5 లక్షల క్యూసెక్కుల వరద. అంటే దాదాపు 247 టీఎంసీలు ఒక ఉప్పెనలాగా ఒకటేసారి 28.5 లక్షల క్యూసెక్కులు. అంటే ఇలా కనబడే 1,00,000 క్యూసెక్కులు కాదు, దానికి 28.5 రెట్లు ఎక్కువ వరద వస్తే కూడా 4 ఏళ్ల కిందట 15 రోజులు వరుసగా వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే. హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ ద హిస్టరీ, 500 years ఆఫ్ హిస్టరీ గోదావరి. వరద వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే, అన్నారంకేం కాలే, సుందిలకేం కాలే, బ్రహ్మాండంగా మరి పూర్తి స్థాయిలో తట్టుకొని నిలబడ్డది. అది మేడిగడ్డ కాదు, మేటిగడ్డ అని రుజువు చేసింది. మరి 247 టీఎంసీల వరద తట్టుకున్న మేడిగడ్డ కేవలం 9 టీఎంసీలు, 1,00,000 క్యూసెక్లే పోతున్నది. కేవలం 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు పోతే తట్టుకోలేదా? మీరు అన్నారంలో సుందిలలో గ్రౌటింగ్ చేసిన మాట వాస్తవం కాదా? ఇంజనీర్లు చెప్తున్న మాట నీకు వినబడట్లేదా? ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఈ సిగ్గు లేకుండా అసలు మేము బ్యారేజ్ మేడిగడ్డను ముట్టుమనే అంటలేం, గేట్లు దించుమనే అంటలేం. అది పోతున్నది 1,00,000 క్యూసెక్కులు. ఆనాడు మరి 15 రోజుల పాటు 247 టీఎంసీల నీళ్లు రోజు వచ్చినా తట్టుకున్న భద్రాచలం ఇవాళ 9 టీఎంసీలకు 1,00,000 క్యూసెక్కుల ప్రవాహాన్ని కొట్టుకపోతుందంటే నువ్వు పిచ్చోనివా మంచోనివా, నువ్వు ఏంటిది నువ్వు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలే, రాష్ట్ర రైతులే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. ఇది నా లెక్కలు కాదు, ఇది కూడా సిడబ్ల్యూసి లెక్క అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, కాళేశ్వరం మీద శరామామూలుగా బురద జల్లడానికి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? 2022 వరదల ఫోటోలు చూపెట్టి అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు రెడీగా కన్నెపల్లిలో బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తాయి. పంప్ హౌస్ మంచిగా ఉంది, పాపం ఇంజనీర్లు కష్టపడుతున్నారు, నువ్వు పట్టించుకోకపోయినా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపేమో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే అదో విషాదం అనుకుంటే, నువ్వేమో ఒక పైశాచిక ఆనందంతో, సాడిస్టిక్ ప్లెజర్తో నీళ్లు ఉండి నీళ్ళు ఎత్తక మా మీద కోపంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉన్నావు. ఇవాళ రాష్ట్రంలో వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్నారు, మరి ఎల్నీనో ప్రభావంతో పైన ఎక్కడ నీళ్లు లేవు సిస్టంలో. నీళ్ళు ఎక్కడ ఉన్నాయా అంటే ఒకటే చోట కన్నెపల్లి దగ్గర ఉన్నాయి. గోదావరిలో అక్కడ ప్రాణహిత నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇది అక్టోబర్ వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారు వర్షాలు వచ్చే సూచనలు లేవని చెప్తా ఉన్నారు వచ్చే వారం రోజులు. మేము అందుకే చెప్తా ఉన్నాం, మేడిగడ్డ బ్యారేజ్ ముట్టే అవసరం లేకుండా దానికి 14-15 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌజ్లో అక్కడ వచ్చే నీళ్లతో, ఇప్పుడు అక్కడ 97 మీటర్ల మీద పోతున్నది, 93.5 మీటర్ల కాడ మీరు పంప్ హౌస్ చాలు చేస్తే చాలు, నీళ్ళు అన్నారం పోతాయి, అన్నారం నుంచి సుందిల పోతాయి, సుందిల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మొత్తం నేను చెప్పినట్టు అన్ని జలాశయాలు నింపొచ్చు. ఇది రాష్ట్ర రైతులు గ్రహించాలి. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ కక్షతోని మీ మీద రుద్దుతున్న కరువు అని రాష్ట్ర రైతన్నలు గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకవైపేమో రైతులు
పంటలు కాపాడుకోవాలా, అప్పులు ఎట్లా తీర్చాలా అని తపన పడుతుంటే కాంగ్రెస్ మాత్రం రాజకీయ కక్షల సెటిల్మెంట్లో బిజీగా ఉన్నది. ఇవాళ ఒక్క మాట మేము రేవంత్ రెడ్డి గారిని స్పష్టంగా సూటిగా అడుగుతా ఉన్నాం. నువ్వు అన్నట్టు సరే, ఒక్క నిమిషం నువ్వు చెప్పిన అబద్ధం నిజమే అనుకుందాం. కన్నపల్లి దగ్గర 1,00,000 క్యూసెక్కులు పోతున్నా నువ్వు లేవంటున్నావు, కనబడతలేదంటున్నావు, నిజమే అనుకుందాం. మరి కింద పట్టిసీమలో మోటార్ లాంచ్ చేసిండ్రు కదా, అదే గోదావరి నది మీద కింద ఆంధ్రాలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండ్రు కదా, కింద వాళ్ళు నీళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు కదా, ఇది రైతులకు చూస్తలేరు అనుకుంటున్నావా? కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదే గోదావరిలో నీళ్ళు ఎట్లు వస్తున్నాయి, పైన నువ్వు నీళ్లు లేవని అబద్ధం ఎట్లా చెప్తా ఉన్నావు? ఇది రైతులు కూడా గ్రహించాలి, రైతులు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రైతులకు అర్థమైంది కాబట్టి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం, కక్ష తీర్చుకుంటున్నది. 31 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఒక రైతు గొప్పగా చెప్పినాడు, ఒక రైతన్న, నేను చూసిన వీడియో, అది ఎంత గొప్పగా చెప్పిండంటే, అవునయా కేసీఆర్ గంత పెద్ద ప్రాజెక్ట్ 4 ఏళ్లలో కట్టిండు, మీరు 4 దశాబ్దాలు శ్రీరామ్ సాగర్ కట్టిరు, 5 దశాబ్దాలు కట్టిరు, కానీ కేసీఆర్ అంతకంటే పెద్ద ప్రాజెక్టు 4 ఏళ్లలో కట్టిండు. కట్టినాక ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, వస్తే నీకు సదరొస్తలేదా? ఆడ సిమెంట్ లేదా, సుతారీలు లేరా, నీకు ఇంజనీర్లు లేరా అని చెప్పి నిలదీసిండు ఒక సామాన్య రైతు. అది తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దిక్కుమాలిన డైలాగులు కొడుతున్నాడు. ఆయన మాట్లాడుతుంటే నిజంగా నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. మొన్న ప్రెస్ మీట్ పెట్టి పక్కన మంత్రులందరినీ కూర్చోబెట్టుకొని తన అజ్ఞాన ప్రదర్శన చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయనకు నిజంగా తల తోక ఏది తెలియదని మళ్ళొకసారి అర్థమైంది. ఏమంటాడు ఆ రోజు? వరద నీటిని ఎత్తిపోయడానికే కదా కాళేశ్వరం అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు, మీకు మళ్ళొకసారి చెప్తున్నా, దయచేసి వినండి, విని తెలుసుకోండి. పోనీ నేను చెప్పేది వినడం మీకు ఇష్టం లేకపోతే, మా పార్టీ వాళ్ళు చెప్పేది వినడం మీకు ఇష్టం లేకపోతే, దయచేసి మీ ఇంజనీర్లను పిలిపించుకొని ట్యూషన్ చెప్పించుకో. కాళేశ్వరం ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే 3 రకాల పరిస్థితులను కూడా సద్వినియోగం చేసుకునే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉంటే, నార్మల్ కంటే అధిక వర్షపాతం నమోదైతే, ఫ్లడ్ వస్తే శ్రీరామ్ సాగర్ నుంచే ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా డైరెక్ట్గా మిడ్మానేర్కి వస్తాయి నీళ్లు. మిడ్మానేర్ నుంచి గోదావరి నీళ్లను పైకి లిఫ్ట్ చేసుకోవచ్చు. సస్యశ్యామలంగా రాష్ట్రం మొత్తం ఉంటుంది. ఇది ఒక తరీకా. రెండో తరీకా ఏంది? ఎక్సెస్ రెయిన్ఫాల్ కాకుండా నార్మల్ రెయిన్ఫాల్ ఉంటే, సాధారణ వర్షపాతం ఉంటే మీకు ఎస్ఆర్ఎస్పి నుండి కాకతీయ కాలువ ద్వారా ఇంకా కిందికి కడెం నుంచి కిందికి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి, అక్కడి నుంచి నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. ఒకవేళ ఈ రోజున్న పరిస్థితి ఉండి కరువు వచ్చి, ఎల్నీలో లాంటి పరిస్థితులు వచ్చి, వర్షపాతం లేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు కూడా ఎక్కడ నీళ్లు ఉంటాయని దేవులాడి దుర్బిని పట్టుకొని వ్యాప్కోస్ లాంటి సంస్థ కప్పచెప్పి దేవులాడి వెతుకులాడి పట్టుకున్న పాయింట్ కాళేశ్వరం. ఆ కాళేశ్వరం పాయింట్లో కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో కూడా ఇవాళ కూడా 9 టీఎంసీల నీళ్లు కిందికి పోతున్నాయి. 9 టీఎంసీలు అంటే మీ అంచనా కోసం చెప్తున్నా, 9 హుసేన్ సాగర్లతో సమానం. గన్ని నీళ్ళు ఉత్తా కిందికి పోతున్నాయి రోజు, ఎవ్రీడే. ఇది అక్టోబర్ దాకా పారుతూనే ఉంటాయి. రేవంత్ రెడ్డి గారు, దయచేసి మా మీద కక్ష ఉంటే కేసులు పెట్టు, మా మీద కక్ష ఉంటే మమ్మల్ని బూతులు తిట్టు, మా మీద కక్ష ఉంటే ఇంకా రోత మాటలు మాట్లాడు, మాకేం పర్వాలేదు, అలవాటైపోయింది. కానీ రైతుల మీద దయచేసి పగబట్టకు, రైతుల మీద కోపం తీర్చుకోకు. కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి పనికిమాలిన కూతలు కుయ్యాలి అని చెప్పి వాగే పిచ్చివాగుడిలో దయచేసి రైతులు, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల వారి నోట్లలో మట్టి కొట్టకు. ఇది నా ప్రార్థన. వారికి ఇంకొకటి కూడా తెలుసు, రేవంత్ రెడ్డికి తెలియదని కాదు, భద్రాచలానికి ముప్పు అని మాట్లాడాడు. భద్రాచలానికి ముప్పు ఎక్కడి నుంచి ఉండదు నిజానికి? భద్రాచలానికి ముప్పు అంటే ఏమైనా ఉంది అంటే పోలవరంతో ఉంది. పోలవరం హైట్ పెంచితే, అందుకే కదా మా ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు 7 మండలాలు తీసుకొని పోయి బలవంతంగా కలిపింది బీజేపీ ఆంధ్రాలో. పోలవరం ముప్పు కోసమే కదా మా భద్రాచలం కాన్స్టిట్యున్సీలో, పక్కన అసరావుపేట కాన్స్టిట్యున్సీలో తీసుకొని పోయి ఆ మండలాలని 7 మండలాలు కలుపుకున్న మాట వాస్తవం కాదా? నీకు తెలియదా? నువ్వు గట్టిగా పోలవరం గురించి మాట్లాడితే గురువు గారికి కోపం వస్తుందనా? ఎక్కడి నుంచి ఉంది ముప్పు నిజానికి భద్రాచలానికి? ముప్పు అంటూ ఉంటే ఇవాళ భద్రాచలానికి అది ఖచ్చితంగా పోలవరం హైట్తోనే ఉంది తప్ప ఇంకో దాంతో లేదు. అందుకే మా హరీష్ రావు గారు భద్రాచలం పోలవరం అథారిటీకి ఫిర్యాదు చేస్తే కేంద్రం స్పందించి, ఎందుకంటే భద్రాచలం మునుగుతుందేమో ఈ హైట్తో అని చెప్పి ఫిర్యాదు చేస్తే కేంద్రం స్పందించి సర్వేలకు టీంలు పంపింది. ఇవాళ విచిత్రం ఏంటంటే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన ప్రయోజనాల కోసం, తన రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా మాట్లాడతాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కొట్లాడతాడు, తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కొట్లాడాలి. కానీ ఈ మాట అనకూడదు, కానీ అంటున్నా, తప్పట్లేదు. ఈ దరిద్రుడు మాత్రం
సొంత రాష్ట్ర ప్రాజెక్టుల గురించే సొంత గడ్డకే ప్రమాదం అని వాదిస్తూ ఉన్నాడు. అది కూడా తెలవక కాదు, తెలివి తక్కువతనం కాదు, అతి తెలివి. ప్రజల్ని మభ్యపెట్టొచ్చు, ఎన్ని రకాలుగా అయినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఆయన మాట్లాడిన తర్వాత చూసిన వాళ్ళందరికీ అర్థమైంది, రైతులకు కూడా అర్థమైంది. ఆయన ఏమంటున్నాడు, పరిజ్ఞానం ఉందా, తాటి చెట్టు అంత పెరిగింది హరీష్ రావు, ఏమైనా పరిజ్ఞానం ఉందా అని మాట్లాడుతుండు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి గారిని, పరిజ్ఞానం ఎవరిదో, మిడిమిడి జ్ఞానం ఎవరిదో మరి అందరికీ అర్థమైంది. ఇప్పటికే మీకు ఇప్పటికైనా కనీసం ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి. దయచేసి దేవుళ్ళను కూడా మీ నీచ రాజకీయాల కోసం వాడుకునే సంస్కృతి బంద్ చేయండి. మీరు ఎన్నికల ముందు కూడా చేశారు ఇదే పని. పార్లమెంట్ ఎన్నికల ముందు ఇదే భద్రాచలం పోయి రాముల వారి మీద ఆన అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఆన అన్నావు, రుణమాఫీ చేస్తా అన్నావు. కనబడ్డ దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టినావు. ఇవాళ ఆ దేవుళ్ళే తలలు పట్టుకుని కూర్చునే పరిస్థితి వచ్చింది, వీడెక్కడ దొరికిండ్రా మాకు అని. అట్లాంటి పరిస్థితి ఇవాళ ఉంది. అంటే ఇవాళ మేడిగడ్డతో రాముడు మునిగిపోతాడు అంటే ఆ రాముడికి కూడా కోపం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. శ్రీరాముడి గురించి మాట్లాడేటప్పుడు, దేవుడి గురించి మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెప్తే మరి తప్పకుండా నీకే నష్టం జరుగుతుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. అసలు ప్రభుత్వంలో ఉన్నది మీరు, ప్రభుత్వాన్ని నడుపుతున్నది మీరు, ఇంజనీరింగ్ విభాగం మొత్తం ఉన్నది మీ ఆధీనంలో. ఒక్కసారైనా రివ్యూ చేసినావా? కన్నెపల్లిలో పంపులు చాలు చేస్తే ఏమవుతుంది వీళ్ళు అంటున్నారు కదా, నిజమా కాదా? ఆ రిటైర్డ్ ఇంజనీర్లు ఉత్తరం రాసిండ్రు కదా, వెంటనే స్టార్ట్ చేయవచ్చని. ఒక్కసారైనా రివ్యూ చేసుకున్నావా? గ్రౌటింగ్ జరిగిందా లేదా అన్నారం సుందిలలో తెలుసా నీకు కనీసం? అసలు దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియదు నీకు. నల్లమల ఎక్కడుంది, మన రాష్ట్రంలోనా పక్క రాష్ట్రంలో ఉందా తెలియదు. ఎంతసేపు సర్వే నెంబర్లు, రియల్ ఎస్టేట్లు, ఏది బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, ఏది ఎట్లా డీల్ చేయాలి, ఎవరిని విలువాలి, ఎవరిని మెడకు తుపాకి పెట్టాలి, ఎట్లా బెదిరియాలి, ఎట్లా రోజు సాయంత్రం గల్ల పెట్టే లెక్క పెట్టుకోవాలి, నువ్వు నీ అన్నదమ్ములు, ఇదే దంద. అదానికి మించి ఎట్లా దాటాలి. అందుకే నేను అంటున్నా, ఎంతసేపు అనుముల గురించే కాదు, అప్పుడప్పుడు అన్నారం గురించి కూడా పట్టించుకో. ఎంతసేపు అనుముల కుటుంబం, అనుముల అన్నదమ్ములు, వాటి గురించే కాదు, మీ పైసలు మాత్రమే కాదు, ఎంతసేపు సంపాదనే కాదు, రాష్ట్ర ప్రజల గురించి కూడా పట్టించుకో. ఇంకొక మాట కూడా అంటా ఉన్నా నేను, సరే మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, ఇక నువ్వు మాట్లాడే మాటలు అప్పుడే అంటాడు అదే స్పీచ్లో, ఈ వీడియోలో చూపెడదాం అనుకున్నా అది కూడా దండగా ఎందుకు ఆయన చూపెట్టాడు ఇక్కడ అని. అప్పుడే అదే స్పీచ్లు అంటాడు, నేను సర్వే జరిగిందట 2.5 ఏళ్ళ ముంగటనే, ఎవడన్నా ఇప్పుడే చేస్తాడువా అని ఆయన్నే మాట్లాడతాడు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే మనిషి 117 సీట్లు గెలుస్తా అని చెప్తున్నా కదా. ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు, రాము రెమో, ఇద్దరు ఉన్నారు. అది కూడా మళ్ళీ రాముల వారి సాక్షిగా, అదో దరిద్రం. అందుకే నేను రేవంత్ రెడ్డి గారికి అనేది, సరే మీరు నిన్న చాలా మాట్లాడినారు, నేను వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడాలని, కానీ మీ తుగ్లక్ మాటల గురించి నేను కొన్ని ప్రశ్నలు మాత్రం అడగదలుచుకున్నా. బుర్ర తక్కువోడు, లుచ్చా రాజకీయం అని మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి, రాష్ట్ర రైతాంగం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. గోదావరిలో కళ్ళ ముందు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, రోజుకు 9 టీఎంసీల నీళ్లు వరదలాగా కిందికి పోతుంటే అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవు అన్నోడు బుర్ర తక్కువడా, లేదా అయ్యా రైతుల కోసం ఈ పని చేయమన్నోడు బుర్ర తక్కువడా చెప్పాలి. కన్నెపల్లి దగ్గర 93.5 మీటర్ల కాడి నుంచే నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉంటే రాజకీయ ద్వేషంతో కళ్ళు మూసుకున్న నువ్వు బుర్ర తక్కువడువా కాదా చెప్పాలి. అట్లాగే ఇవాళ లేటెస్ట్గా మేడిగడ్డ దగ్గర 97 పైచిల్కు మీటర్ల మీదకి వెళ్ళి నీళ్లు పోతుంటే కళ్ళుండి చూడలేని కబోదిలాగా ప్రవర్తిస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా, లేక వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్న మేము తెలివిలేనోళ్ళమా చెప్పాలి. మేడిగడ్డ నింపితే భద్రాద్రి రాముడే ఉండడు అంటున్నా నీకు బుర్ర ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అట్లాగే పోలవరం వల్ల మునిగే ప్రమాదం ఉన్న భద్రాచలాన్ని పట్టుకొని మేడిగడ్డకు ముడిపెట్టి 44 గ్రామాలు మునిగిపోతాయని చెప్పి మరి ఒక మూర్ఖుడిలాగా బుర్ర తక్కువలాగా మాట్లాడుతున్న నీది తెలివి లేని తనమా లేక మాదా చెప్పాలి. అట్లాగే బీఆర్ఎస్ మాత్రమే కాదు, మేము రాజకీయ నాయకులం కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చు ఇబ్బంది లేదని చెప్తే కూడా పెడచెవిన పెట్టినోని బుర్ర తక్కువడనలా ఏమనాలి చెప్పాలి. ఆ పంప్ హౌస్ కన్నెపల్లిలో బ్రహ్మాండంగా ఉంది అని ఇంజనీర్లు చెప్తుంటే పాత ఫోటోలు చూపెట్టి వికృతమైన రాజకీయాలు చేస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా, ఎదురుగా కనబడే నీళ్లు లిఫ్ట్ చేయకుండా రైతులను ఎండబెడుతున్నా మరి నేను ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 28 లక్షల క్యూసెక్లు, 28.5 లక్షల క్యూసెక్లు అంటే రోజుకి 247 టీఎంసీల నీళ్లు ఒక ఉప్పెనలాగొచ్చినా
దాన్ని తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ, చెక్కు చెదరని మేడిగడ్డ 1,00,000 క్యూసెక్కులకే కూలిపోద్దంటే నేను బుర్ర తక్కువడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. మరి రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్ళెత్తిపోయాలని కోరుతుంటే పట్టించుకొని ఉండి బుర్ర తక్కువడనాలా, లుచ్చా అనాలా, ఏమనాలో చెప్పాలని కోరుతా ఉన్నా. పాత గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి మరి నీళ్ళు కిందికి వదులుతున్నావా, దేనికి వదులుతున్నావా అని రైతులు ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. పట్టిసీమలో పంపులు వాళ్ళకి అదే గోదావరి మీద కిందికి పట్టిసీమలో పంపులు జలాలను ఎత్తిపోస్తుంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటే ఇక్కడ కన్నెపల్లి పంపోజుకు తాళం వేసిన వాడిని బుర్ర తక్కువడనాలా, దరిద్రుడనాలా, ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కాళేశ్వరం ఒకటే కాదు, కింద దేవాదుల పంపులు ఆన్ చేస్తలేడు. వరంగల్ రైతులందరూ వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. వరంగల్లో ఇదే దేవాదుల సిస్టమ్ని అద్భుతంగా 10 ఏళ్ల పాటు నడిపి మరి పండగలాగా వ్యవసాయాన్ని చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న రైతులు ఎవరైతున్నారో వారి బాధ ఇవాళ వారిని అడుగుతా ఉన్నా, వారి తరపున అడుగుతా ఉన్నా. అట్లాగే మరి కేసీఆర్ గారి మీద కోపంతో ఇవాళ మొత్తం రైతులను ఎండబెట్టే పనిలో ఉన్నావు. నువ్వు 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టావు, రైతు బీమా కడతలేవు, గింజలు కొంటలేవు. నేను బుర్ర తక్కువడనాలా, బుద్ధి లేనోడనాలా, ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు అన్నీ అమలు చేస్తానని పోటుగాడులాగా పోజుగొట్టి ఇవాళ 31 నెలలైనా చేతగాని మాటలు మాట్లాడుతున్న సన్నాసిని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. కానీ ఒకటి మాత్రం పక్కగా చెప్తా ఉన్నా, మా ప్రశాంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం కూడా ఎండబెడుతున్నాడని. వాస్తవం, కిందికి సీతారామ మోటార్లు నిన్ననే ఆన్ చేసినట్టున్నారు, అదొక్కటే ఆన్ చేసినట్టున్నారు, అంతేగాని మిగతాయి మాత్రం మొత్తం సిస్టమ్ ఎండబెడతా ఉన్నాడు. దేవాదులలో కేవలం 2 పంపులు ఆన్ చేశారు, మొత్తం కెపాసిటీ ఫుల్ కెపాసిటీ నడపచ్చు, అది నడపడు. కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్లు ఆన్ చేస్తే నీళ్లు మొత్తం వస్తాయి, నడపడు. ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవ ప్రాజెక్ట్ ఆన్ చేస్తే మొత్తం ఎస్ఆర్ఎస్పి నింపొచ్చు, అది చేయడు. అందుకే నేను అనేది చివరికి మరి రేవంత్ రెడ్డి గారిని, ప్రజలకు ఇవాళ అర్థమైపోయింది ఇది కాలం తెచ్చిన కరువు కానే కాదు. కాళేశ్వరం మీద కోపంతో, కేసీఆర్ గారి మీద కక్షతో ఇవాళ మీరు కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది. ఇందులో ఎవ్వరికి ఎలాంటి అనుమానంగా అనుకోవటం కానీ లేదు. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, మీకు ఒకవేళ మీరు కనుక పంపులు ఆన్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చూస్తూ ఉన్నారు. చరిత్రహీనుడుగా, రైతు ద్రోహిగా నువ్వు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోతుంది. ఎన్నటికీ కూడా మళ్ళీ లేవలేనంత భయంకరమైన దెబ్బతింటావు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ, మీకు కావాలంటే ఈ డేటా మొత్తం సిడబ్ల్యూసి డేటా కానీ ఇంకోటి కానీ మొత్తం నేను పత్రికా మిత్రులకు ఇస్తా, తెప్పించుకో, ఇంజనీర్లను పిలిపించుకో, మాట్లాడు, బేషజానికి బోకు, ఇంకనైనా పంపులు ఆన్ చేయాలని మళ్ళొకసారి వారికి డిమాండ్ చేస్తూ మరి పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. ఇప్పుడు మేము ఒక్కరేమే చెప్పలేదు కదా బ్రదర్, మేము మాతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ జూలై 11, సాధారణంగా జూన్ మొదటి వారంలోనే లేదా జూన్ 2వ వారంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి, మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. నెల అయిపోయింది, రైతులందరూ మొగులు దిక్కు చూస్తున్నారు, కన్నెపల్లి దిక్కు చూస్తున్నారు. ఆడ నీళ్లున్నాయట, ఎత్తిపోస్తలేడు రేవంత్ రెడ్డి, ఏం చేయాలని చెప్పి ఎక్కడ వాళ్ళు అక్కడ ఊళ్ళల్లో బాధపడతా ఉన్నారు. మేము కూడా ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, వర్షాలు పడాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ మూర్ఖుడు ఏం చేసేటట్టు లేడు. వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, జలాశయాలు నిండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈయనను చూస్తూ ఉంటే మాత్రం చేసేటట్టు లేడు. మా నాయకులు కేసీఆర్ గారితో నిన్న మొన్న కూడా మేమందరం కూడా మాట్లాడి చూద్దాం, ఇంకో 2-3 రోజులు చూద్దాం, చూసిన తర్వాత పార్టీగా కూర్చొని ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పారు. దాన్ని బట్టి మా నిర్ణయం. అంటే ఆయనకు ఒకటే తెలుసు బ్రదర్, ఎత్తిపోసుడు అంటే ఆయనకి ఇక్కడికి వెళ్ళి సంచులలో పైసలు ఎత్తిపోసుడు తెలుసు. ఈఎంఐ ముఖ్యమంత్రి కదా, ఈఎంఐ కట్టకపోతే ఢిల్లీలో ఉద్యోగం పోతుంది కదా. పైసలు ఎత్తిపోయడం బాగా తెలుసు, నీళ్ళు ఎత్తిపోయడం తెలియదు, సంచులు మోయడం తెలుసు, కానీ ధాన్యం సంచులు నింపడం తెలియదు. అట్లాంటి దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మా కర్మ. ఏం చేస్తాం? తప్పకుండా రాష్ట్ర రైతులు తగిన సమయంలో, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కర్రుగాల్చి వాత ఎప్పుడు పెట్టాలో, కాంగ్రెస్కి ఎట్లా బుద్ధి చెప్పాలో, ఎట్లా పాతి పెట్టాలో కాంగ్రెస్ను 100 అడుగుల లోతులో తప్పకుండా తెలుసు. సమయానుకూలంగా రైతులే సమాధానం చెప్తారు. ఇప్పుడు మొలవదనుకున్న రాష్ట్రాన్నే మొలిపించిన పార్టీ మాది. మొలవదన్నారు, అట్లాంటి ఒక రాష్ట్రాన్నే మొలిపించిన నాయకుడు కేసీఆర్. ఆయనను ఈ అంగుష్ట మాత్రుడు, ఆయనకు హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ అని ఈ మధ్యనే తెలిసింది. అందుకే అనేది మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ రాహుల్ గాంధీ గారు
వరుసగా 2014 నుంచి ఇప్పటిదాకా 3 ఎలక్షన్లు ఓడిపోయింది. అయితే ఖతం అయిపోయిందా కాంగ్రెస్? ఉంటుంది కదా, అడుగో బొడుగో ఆడినవి ఉంటుంది. అట్లాంటిది ఇంత పవర్ఫుల్ పార్టీ, రాష్ట్రం తెచ్చిన పార్టీ, అంత పవర్ఫుల్ నాయకుడు ఒక్క ఎలక్షన్లో మీ అన్ని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను గోల్మాల్ చేసి దొంగ ఓట్లతో గెలిచినావు నువ్వు. నీకే ఇంతుంటే, తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే ఇంతుంటే తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలని పెట్టుమని. అంత సిపాయి అయితే మొలకెత్తని అని అంటుండు కదా, పెట్టుమని. రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టుమని. ఉప ఎన్నికలు పెడతాడా, జిల్లా పరిషత్ పెడతాడా, లేకపోతే మొత్తం శాసనసభ రద్దు చేసి అసెంబ్లీకి పోతాడా, పొమ్మని చూస్తా. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన సర్వేనే చెప్తున్నది. ఇప్పుడు మిడ్ టర్మ్ అయిపోయింది బ్రదర్, మొత్తం 2.5 ఏళ్ళు అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎట్లాగో ఎలక్షనే, మిగిలింది 18 నెలలు. ఈ 18 నెలలు ఏం చేయొచ్చు అని చెప్పి ఆయన సర్వే చేయించుకున్నాడు. ఆయన ఒక్కడే చేయలేదు, ఇంకో 3 సర్వేలు, మొత్తం 4 సర్వేలు వచ్చినాయి బయటికి. 4 సర్వేలు గంటా పదంగా చెప్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్వే కూడా స్వయంగా చెప్పింది 78 సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని రేవంత్ రెడ్డి చెప్పి సర్వే చేయించుకుంటే అందులో కూడా వచ్చింది. అంతేందుకే మీ వాళ్ళు కూడా చేసిండట, అది కూడా తెలుసుకో. నీ పేరు వద్దులే కానీ మీ వాళ్ళు, మీ ఛానల్ వాళ్ళకి పేరు చెప్తే మళ్ళీ అదో రపరప. కాదు ఒక్క మాట, నేను చెప్పేది అబద్ధమైతే మరి ఏ దేవుడి మీద ఒట్టు పెడతాడు ఆయన చెప్పమను. ఏ దేవుడి మీద ఒట్టు పెడతాడో చెప్పమను. ఆయన చేసిన సర్వేలు ఏమొచ్చిందో పెట్టమని చెప్పమను. సరే వద్దులే, సర్వే వద్దులే, పోను పని చేయమను. సర్వే వద్దు. మా ఎమ్మెల్యేలు ఎత్తుకపోయాడు కదా 10 మందిని. మరి ఇంతపాటి మగవాడు ఇంతపాటి సిపాయి అయితే పెట్టుమని రాదు. అక్కడ 10 మందితో రాజీనామా పెట్టిమని చూద్దాం. ఇంత ధైర్యం ఉంది కదా ఆయనకి, రొమ్ము విరుచుకొని చెప్తున్నాడు కదా, గెలుస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని. పెట్టుమని ఎలక్షన్లు మేమెందుకు వద్దంటాం? హరీష్ రావు గారు కేసీఆర్ గారు తయారు చేసిన ఒక సైనికుడు. కేసీఆర్ గారికి ఈరోజు కాదు, పార్టీ ఆవిర్భావం ముందు నుంచి మరి ఒక రక్షణ కవచంలాగా అండగా నిలబడ్డ నాయకుడు. ఆయన మీద ఈ పుకార్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. ఆయన చెప్తానే ఉన్నాడు పాపం. ఆయన ఒకసారి కాదు, ఇప్పటికీ కొన్ని 100 సార్లు చెప్పిండు, నా క్యారెక్టరు ఇంపార్టెంట్, నేను నీలాగా కాదు రేవంత్ రెడ్డి, నువ్వు 4 పార్టీలు మారినోడివి, నువ్వు మాట్లాడితే ఎట్లన్నాయా అని చెప్పి కూడా చెప్పిండు. ఇక ఆయన ఇంకెన్నిసార్లు చెప్పిస్తారు పాపం హరీష్ రావు గారితో. కాబట్టి శీల పరీక్షలు పెట్టాల్సింది ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయనలాగా మాకు లాలూచీపడే అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే ఏం చేస్తాడో నాకు తెలుసు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీరు సిగ్గుపడుతున్నారు, చెప్తలేరు. పొద్దున కాంగ్రెస్తో ఉంటాడు, రాత్రి బీజేపీతో ఉంటాడు. ఆయన గురించి ఎవరికి తెలియదండి. రాత్రి పోయి బీజేపీలో కాళ్ళు పట్టుకుంటాడు, పొద్దునంతా కాంగ్రెస్తో డ్రామా చేస్తాడు. గాయన కూడా మాట్లాడతాడు హరీష్ రావు గారి గురించి, మా నాయకుల గురించి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు పార్టీ మార్పిడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఆయన ఆరోగ్యానికి ఎంత మంచిది. ఎస్ మ్యామ్. Yeah, they're both very odd. No, on the one hand, the irrigation minister says that there's enough water and all the projects will be taken care of, and also advise the farmers go ahead with water-resistant crops. But on the other hand, the chief minister says that there's absolutely no water and it will support farmers. What would you like to say about Well, the chief minister is a fool. Absolutely, there are no two thoughts about it. He's an absolute fool. He's somebody who has no clue about the irrigation system of Telangana. And he has no clue about what is in Godavari and what is in Krishna. In fact, he held a review very famously and he asked the engineers, which basin is Devadula under? What can you expect from such a man? See, today I request all of you, మేమొద్దు, మీరు కావాలంటే 4 కెమెరాలు తీసుకొని మీరు దయచేసి ఇక్కడ నుంచి స్ట్రైట్గా మీరు కన్నెపల్లి పోండి, అరేంజ్మెంట్స్ నేను చేస్తాను. మీరు చూడండి అక్కడ నీళ్ళు ఉన్నాయా లేవా. కింద పట్టిసీమలో నీళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు, అదే గోదావరి కదా, అదే నీళ్ళు కిందికి పోతున్నాయి కదా, ఇక్కడి నుంచి పోయిన నీళ్ళే కదా వరద నీళ్ళు. వాటిని కింద పట్టిసీమలో లిఫ్ట్ చేస్తుంటే ఇక్కడ నీకు లిఫ్ట్ చేయడానికి ఏం రోగం వచ్చిందని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లు అడుగుతుంటే దానికి సమాధానం చెప్పాడు, వరదలు నీళ్ళే లేవంటాడు. రాష్ట్రంలో వర్షాలు పడతలేవు, రాష్ట్రంలో వర్షాలు పడతలేవు కాబట్టే కాళేశ్వరం ఇస్ ద రైట్ పాయింట్. కరువు వచ్చినప్పుడే కాళేశ్వరం విలువ తెలుస్తుందని కేసీఆర్ గారు స్వయంగా 100 సార్లు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు బేసిజానికి పోతున్నాడు. ఎందుకంటే సింపుల్ విషయం దీపిక, ఏమవుతుంది, ఇప్పుడు ఆడ పంపోదు ఆన్ చేసిండు అనుకో, ఈ 2.5 ఏళ్ళు మాట్లాడిన మాటలన్నీ బక్వాసం వెళ్ళిపోతుంది కదా. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పాడు కదా, అదంతా నాన్ సెన్సు, హంబగ్గు. కాళేశ్వరం దివ్యంగా ఉంది అని తేలిపోతుంది. ఇంకా విచిత్రమైన విషయం చెప్తాను మీకు, చాలా చాలా ఇంట్రెస్టింగ్. నిన్నగాక మొన్న మూసీ కోసం అని చెప్పి మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకుంటా అని చెప్పి జీవో ఇచ్చిండు. మరి కాళేశ్వరం కూలేశ్వరం అయిపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? అసలు కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ ఎక్కడిది? నీళ్ళు ఎక్కడిది? నీ మూసి ఎక్కడిది? నీ ముఖం ఎక్కడిది? కాబట్టి ముఖ్యమంత్రి గారికి పనికిమాలిన వాగుడు వాగడం తప్ప
ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే అప్పుడప్పుడు 10 సార్లు మాట్లాడితే ఒక్కసారి ఏమన్నా చక్కటి మాట మాట్లాడతాడు, కానీ ఆయన కూడా తెలివి తక్కువ మాటలే మాట్లాడుతున్నాడు. నింపా నీళ్ళు అంటాడు. నేను నింపుమని ఎవడు అడిగిండు? మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండానే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని మొత్తుకుంటున్నాం, చెప్తున్నాం. ఇక నువ్వు కాదు కూడదు, నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలంటే ఏం చేయాలి? ఏం చేయలేం. అయితే నాకు వినబడ్డది, నేను విన్నదైతే, మరి ఎవరైతే వారిని అమరవీరులు చేశారో, ఎవరైతే వారు ప్రాణాలు కోల్పోయే విధంగా చేశారో, ఏ పార్టీ అయితే ఇవాళ తెలంగాణలో చావులకు కారణమో, ఏ పార్టీ అయితే దశాబ్దాలుగా తెలంగాణని పీడించుకుని తిన్నదో, తెలంగాణ ప్రజలతో వికృత రాజకీయం చేసిందో, ఆ పార్టీ అకౌంట్లో 3,000 కోట్లు ఉన్నాయి. ముందు రేవంత్ రెడ్డి గారు మొదలు పెడితే, మరి రాహుల్ గాంధీ గారు మొదలు పెడితే, పాప ప్రక్షాళన చేసుకుంటే, ఇన్ని ప్రాణాలు తీసినందుకు చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి వాళ్ళు ఈరోజు కాదు ఇంకో 4 జన్మలెత్తినా ఆ అమరవీరుల రుణం తీర్చుకోలేరు. కాబట్టి ఇది వారు అన్నది కాంగ్రెస్ని ఉద్దేశించి నేను అనుకుంటా ఉన్నా. దయచేసి కాంగ్రెస్ పార్టీని అడగండి, వారు ఎన్ని కోట్లు ఇస్తారో ఏం చేస్తారో చూద్దాం. టార్గెట్ అవ్వడం కాదు బ్రదర్, కాళేశ్వరం అనేది కల్పతరువు, కామధేనువు తెలంగాణ రైతాంగానికి. అది మళ్ళీ ప్రూవ్ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఇవాళ కరువు కాలంలో స్పష్టంగా రైతులకు అర్థమవుతున్నది. ఒప్పుకోవడానికి ప్రభుత్వానికి భేషజం అడ్డం వస్తుంది. మళ్ళీ చెప్తా ఉన్నా, మేడిగడ్డ దగ్గర గేటు ముట్టకుండా, గేటు పట్టకుండా నువ్వు కన్నెపల్లి దగ్గర, అంటే దగ్గర 15 కిలోమీటర్ల పైన పంపులు ఆన్ చేస్తే నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ అయిపోయింది, ఇంజనీర్లు చెప్తున్నారు, ఆడికెళ్ళి సీదా పైకి పంపొచ్చు. కాబట్టి మరి సింపుల్గా నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. కాళేశ్వరం గొప్పతనం మళ్ళొక్కసారి రైతులు ఇవాళ గుర్తిస్తూ ఉన్నారు. 7 కూడా రావు, కాక 7 కూడా రావు. మేము ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నాం, 117 కాదు, 7 కూడా రావు. అది ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కాంగ్రెస్ను ప్రజలు బొందబెట్టడం ఖాయం, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం పక్క. ఇది గల రెండో అభిప్రాయం కానీ, రెండో ఆలోచన కానీ తెలంగాణలో ఎవరికీ లేదు. థ్యాంక్ యూ. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. మన పార్టీ పెద్దలు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు నరసింహాచారి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ రాజయ్య గారు, అట్లా